అమరావతిలో వాగుల విస్తరణ అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే గ్రావిటీ కెనాల్ నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి. నెక్కల్లు నుంచి దొండపాడు వరకు మొత్తం 7.83 కిలోమీటర్లు గ్రావిటీ కెనాల్ నిర్మితమవుతోంది. E9, N16 నుంచి E3, N16 వరకు మొత్తం 7 జంక్షన్లుగా ప్రవహించే గ్రావిటీ కెనాల్ ను ఎంవీఆర్ సంస్థ నిర్మిస్తోంది. టాప్ విడ్త్ 110 మీటర్లు, బాటమ్ విడ్త్ 40 మీటర్లు. ఇక కెనాల్ బెడ్ లెవెల్ 19 మీటర్లతో రూపుదిద్దుకుంటోంది. ఆధునిక నీటి నిర్వహణ వ్యవస్థలను ఏర్పాటు చేస్తూ భవిష్యత్ అవసరాలకు తగిన మౌలిక వసతులతో గ్రావిటీ కెనాల్ ప్రాజెక్ట్ అమరావతి నగర అభివృద్ధికి కీలక బలంగా నిలవనుంది. ప్రస్తుతం గ్రావిటీ కెనాల్ నిర్మాణం ఎంతవరకు వచ్చింది, పనులు ఎలా జరుగుతున్నాయి? మా సిటీ 24/7 ప్రతినిధి గాలి బంధిస్తారు. రాజధాని అమరావతిలోని కొత్తగా నిర్మిస్తున్న గ్రావిటీ కెనాల్ దగ్గర నేను ఉన్నాను. గ్రావిటీ కెనాల్ మొత్తం 7.84 కిలోమీటర్ల వరకు కూడా ఈ గ్రావిటీ కెనాల్ ఉంటుంది. నెక్కల దగ్గర E9, N16 జంక్షన్ నుంచి ప్రారంభమయ్యి దొండపాడు E3, N16 జంక్షన్ వరకు కూడా ఈ గ్రావిటీ కెనాల్ ఉంటుంది. ఈ గ్రావిటీ కెనాల్కి సంబంధించి పనులు చూసినట్టయితే మొత్తం 90% సంబంధించిన పనులు కూడా ఇప్పటికే పూర్తయ్యి 1 కిలోమీటర్కి సంబంధించి వర్క్స్ కొనసాగుతున్నాయి. మిగతా 500 మీటర్లకు సంబంధించి కూడా ల్యాండ్ ఇష్యూ ఉంది. అవి త్వరలోనే ప్రాబ్లమ్ సాల్వ్ అయిన తర్వాత అక్కడ కూడా పనులు చేపట్టబోతున్నారు. అయితే ఈ గ్రావిటీ కెనాల్ను ఎంవీఆర్ నిర్మాణ సంస్థ నిర్మిస్తుంది. అమరావతి ప్రాంతంలోని పెనుమాక రిజర్వాయర్తో పాటు ఈ గ్రావిటీ కెనాల్ నిర్మాణం కూడా ఎంవీఆర్ నిర్మాణ సంస్థ నిర్మిస్తుంది. ఈ గ్రావిటీ కెనాల్ ఒకసారి చూసినట్టయితే మొత్తం ఈ గ్రావిటీ కెనాల్కి సంబంధించి కూడా విడ్త్ చూసినట్టయితే 40 మీటర్ల వరకు ఉంటుంది. బెడ్ విడ్త్ చూసినట్టయితే 19 మీటర్లు ఉంటుంది. దాంతోపాటు ఈ కెనాల్కి సంబంధించి కూడా మొత్తం జంక్షన్లో ఉన్న నేపథ్యంలోని 6 మేజర్ బ్రిడ్జిలు కూడా ఇందులో నిర్మాణం జరుగుతున్న పరిస్థితి ఉంది. ఇది వాటర్ స్టోరేజే కాకుండా ఒక బ్యూటిఫుల్గా ఒక టూరిస్ట్ స్పాట్గా కూడా దీన్ని తీర్చిదిద్దబోతున్నారు. ఈ గ్రావిటీ కెనాల్కి సంబంధించి ఇరువైపులా 20 మీటర్లు 60 మీటర్లు గ్రీనరీకి సంబంధించి పెద్ద ఎత్తున కూడా డెవలప్ చేయబోతున్నారు. రాబోయే రోజుల్లో అమరావతి రాజధాని ప్రాంతంలోని ఒక అద్భుతమైన కెనాల్గా, ఒక టూరిస్ట్ స్పాట్గా కూడా ఈ గ్రావిటీ కెనాల్ను సిద్ధం చేయబోతున్నారు. అంతేకాకుండా ఈ గ్రావిటీ కెనాల్ నుంచి నేరుగా కనెక్టివిటీ వెంకటపాలెం దగ్గర ఒక రిజర్వాయర్ కూడా నిర్మించబోతున్నారు. దానికి నేరుగా కనెక్ట్ చేసే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. ప్యారలల్గా చూసినట్టయితే మనకి N16కి సంబంధించిన రోడ్డు కూడా ఉంది. ఆ రోడ్డు వర్క్స్ కూడా మనం చూసుకోవచ్చు. ఈ రోడ్డుని ప్రస్తుతం బీమా సంస్థ నిర్మిస్తుంది. మొత్తం 8 కిలోమీటర్ల వరకు కూడా ఈ రోడ్డు ఉంటుంది. ఈ రోడ్డుకి సంబంధించిన వర్క్స్ చూసినట్టయితే ఇది కూడా తార్ రోడ్డు నిర్మాణం శరవేగంగా జరుగుతుంది. మొత్తం 3 రోడ్లు ఉంటాయి. ఇందులోని BRTS రోడ్డు, దాంతోపాటు లెఫ్ట్ గ్యారేజ్, రైట్ గ్యారేజ్ ఉంటాయి. మొత్తం ఈ గ్రావిటీ కెనాల్ ఏ విధంగా వెళ్తుందో దానికి ప్యారలల్గానే N16 రోడ్డు కూడా నిర్మాణం జరుగుతున్న నేపథ్యంలోని మొత్తం ఈ గ్రావిటీ కెనాల్కి సంబంధించి కూడా నిర్మాణం ఎలా జరుగుతుంది, ఏ ప్రాంతాల్లో కనెక్ట్ అవుతుంది, ఏ ప్రాంతాల్లోని దీనికి సంబంధించిన జంక్షన్స్ వస్తాయి, దాంతోపాటు మేజర్ బ్రిడ్జ్ ఎలా కనెక్ట్ చేస్తున్నారు, పూర్తి ఇన్ఫర్మేషన్ కూడా ఈ వీడియోలో చూద్దాం. గ్రావిటీ కెనాల్కి సంబంధించి డిజైన్స్ ఎలా ఉన్నాయి కూడా ఒకసారి పరిశీలిద్దాం. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు గ్రావిటీ కెనాల్ వెళ్తుంది అనేది కూడా చూద్దాం. N16 దగ్గర ప్రారంభమయ్యే గ్రావిటీ కెనాల్
నెక్కల్ మీదుగా E9, E8, E7, E6, E5, E4 మీదుగా E3 రోడ్డుకు ఎండ్ అవుతుంది. మొత్తం 7 జంక్షన్లు క్రాస్ చేస్తూ E3 N16 దగ్గర ఈ గ్రావిటీ కెనాల్కి సంబంధించి కూడా నిర్మాణం పూర్తవుతుంది. మొత్తం నెక్కల నుంచి దొండపాడు వరకు 7.84 కిలోమీటర్ల వరకు కూడా ఈ గ్రావిటీ కెనాల్ ఉంటుంది. అయితే ఈ గ్రావిటీ కెనాల్కి సంబంధించి కూడా మాస్టర్ ప్లాన్లో ఈ విధంగా ఉంటే ప్రస్తుతం నిర్మాణానికి సంబంధించి రియల్ టైం మనం పరిశీలిద్దాము. మనకి ప్రస్తుతం విజువల్స్లో కనిపించేది N16 స్టార్టింగ్ పాయింట్. ఇక్కడి నుంచే గ్రావిటీ కెనాల్కి సంబంధించి కూడా నిర్మాణం ప్రారంభమవుతుంది. ఇక్కడి నుంచి ప్రారంభమయ్యే గ్రావిటీ కెనాల్కి సంబంధించిన నిర్మాణం ఇక్కడ ఒక పాండ్ కనబడుతుంది. ఈ పాండ్ నుంచే ఇక్కడ నుంచి కూడా నిర్మాణం ప్రారంభించారు. మనం విజువల్స్లో చూసుకోవచ్చు. ఫస్ట్ ఇప్పుడు మనకు కనిపించేదే E9 సంబంధించి జంక్షన్. అది క్రాస్ చేసిన తర్వాత మనకి లెఫ్ట్లో కనిపించేది నెక్కల్ విలేజ్. నెక్కల్ విలేజ్ను కూడా మనకి గ్రావిటీ కెనాల్ నియర్ టు ఉంటుంది. నెక్కల్ విలేజ్ దగ్గరే E8 రోడ్ జంక్షన్ కూడా ఉంటుంది. దాటిన తర్వాత మనకి లెఫ్ట్ సైడ్ లోని ఒక బిల్డింగ్ కనబడుతుంది. ఇది బ్రహ్మకుమారిస్ బిల్డింగ్. ఇక్కడ మనకు కనపడే కెనాల్ ఏదైతే ఉందో అది కొండవీడి వాగు. మొత్తం అమరావతి రాజధాని ప్రాంతంలో 24 కిలోమీటర్ల వరకు ఈ వాగు ఉంటుంది. అతిపెద్ద వాగు అని చెప్పుకోవచ్చు. ఇది అనంతవరం నుంచి ప్రారంభమయ్యి మనకి ప్రకాశం బ్యారేజ్ కొండవీడు పంప్ హౌస్ వరకు కూడా ఇది ఉంటుంది. అమరావతి రాజధానిలోని అతిపెద్ద వాగుగా మనం చెప్పుకోవచ్చు. ఈ వాగుకు సంబంధించిన అభివృద్ధి పనులు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. ఏ జంక్షన్ లో భాగంగా అక్కడ ఒక మేజర్ బ్రిడ్జ్ ని కూడా నిర్మిస్తున్నారు. నెక్స్ట్ వచ్చే జంక్షన్ E7 జంక్షన్. E7 జంక్షన్ దగ్గర కూడా మరో మేజర్ బ్రిడ్జ్ కూడా నిర్మాణం చేపడుతున్నారు. ఇప్పుడు మనకు కనపడేదే E6 జంక్షన్. ఇక్కడ కూడా మరో మేజర్ బ్రిడ్జ్ ని కూడా నిర్మించడం జరిగింది. దానికి సంబంధించిన పనులు జరుగుతున్నాయి. బ్రిడ్జిలకు సంబంధించిన నిర్మాణం చేపట్టిన తర్వాత దాని కింద ప్రాంతంలోనూ కూడా మట్టిని తొలగిస్తారు. అది నేరుగా గ్రావిటీ కెనాల్ కు కనెక్ట్ చేస్తారు. అయితే ప్రస్తుతం మేజర్ బ్రిడ్జ్ కి సంబంధించి కూడా బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టిన తర్వాత ఆ పనులు చేపట్టే అవకాశాలు కనబడుతున్నాయి. ఇది E5 జంక్షన్. ఇక్కడ కూడా మరో మేజర్ బ్రిడ్జ్ రాబోతుంది. దానికి సంబంధించి పైలింగ్ పనులు, బేస్మెంట్ లెవెల్ పనులు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. E4 జంక్షన్ ప్రస్తుతం మనకు కనపడేది. E5 జంక్షన్ దాటిన తర్వాత E4 జంక్షన్ ఉంటుంది. E4 జంక్షన్ దగ్గర కూడా మేజర్ బ్రిడ్జ్ కి సంబంధించి కూడా నిర్మాణ పనులు జరుగుతూ ఉన్నాయి. ఇంకా చివరిలోని E3 జంక్షన్. ఇక్కడతోని గ్రావిటీ కెనాల్ నిర్మాణం ఎండింగ్ పాయింట్ గా మనం చెప్పుకోవచ్చు. E3 అనేది సీడాక్సిస్ రోడ్డు. ప్రధానంగా మనకి దొండపాడు దగ్గర సీడాక్సిస్ రోడ్డు ప్రారంభమైందని అంటాము. ఇక్కడి నుంచే సీడాక్సిస్ రోడ్ ప్రారంభమైంది. మొత్తం 21 కిలోమీటర్ల వరకు కూడా సీడాక్సిస్ రోడ్డుగా స్టార్టింగ్ పాయింట్ గా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడి నుంచే సీడాక్సిస్ రోడ్ స్టార్ట్ అవుతుంది. E3 రోడ్డు. దాని దగ్గరలోనే గ్రావిటీ కెనాల్ కి సంబంధించి కూడా నిర్మాణం కంప్లీట్ అవుతుంది. గ్రావిటీ కెనాల్ కి సంబంధించిన నిర్మాణం ఒకసారి పరిశీలిస్తే టాప్ లెవెల్ 110 మీటర్లు, బాటమ్ లెవెల్ 40 మీటర్ల వరకు కూడా విడ్త్ ఉంటుంది. డెప్త్ కెనాల్ బెడ్ లెవెల్ వచ్చే కల్లే 19 మీటర్లు ఉంటుంది. ఈ కెనాల్ కి సంబంధించి ఇరువైపులా 20 మీటర్లు 20 మీటర్లు గ్రీన్ జోన్ గా తీర్చిదిద్దబోతున్నారు. పర్యాటకులకు వచ్చి రాబోయే రోజుల్లో అమరావతి రాజధాని ప్రాంతానికి వచ్చే ప్రతి ఒక్కరు కూడా దీన్ని పరిశీలించే దిశకు కూడా ఇక్కడ కాసేపు గడిపే విధంగా కూడా దీన్ని రూపుదిద్దుకోబోతున్నారు. ఎస్, ప్రస్తుతం గ్రావిటీ కెనాల్కి సంబంధించి నిర్మాణ స్టేటస్ తెలిపేందుకు మనతో పాటు ఎంబీఆర్ నిర్మాణ సంస్థ నుంచి ఇంజనీర్ మహేష్ ఉన్నారు. అసలు ఈ నిర్మాణం ఎలా జరుగుతుంది, దానికి సంబంధించి కూడా ప్రోగ్రెస్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మహేష్ గారు, ముఖ్య ఉద్దేశం గ్రావిటీ కెనాల్ నిర్మించడానికి ఏంటి, నిర్మాణానికి సంబంధించి ఒకసారి చెప్పండి. అమరావతి ఫ్లడ్ గురించి మొత్తం మనం చేయడానికి కోసం 7.8 కిలోమీటర్కి మొత్తం మన టోటల్ లెంత్ వచ్చేసండి. బెడ్ లెవెల్ వచ్చేసి 40 మీటర్స్ ఉంది, టాప్ వచ్చేసి 110 మీటర్స్. అందులో 20 మీటర్స్ బోత్ సైడ్స్ గ్రీన్ జోన్ అనేది ఉంటుందండి. అండ్ మన గ్రీన్ జోన్ డెవలప్మెంట్ కోసం ఇది ఆల్మోస్ట్ 92% మొత్తం అయిపోయిందండి. 1 కిలోమీటర్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్లో ఉంది. అది కూడా ఆల్మోస్ట్ 1 వీక్ 2 వీక్స్లో కంప్లీట్ అయిపోతుంది. అంటే ఇందులోని మనకి చాలా మేజర్ బ్రిడ్జిలు కూడా కనబడుతున్నాయి. ఆ మేజర్ బ్రిడ్జిలు ఎలా కనెక్ట్ చేయబోతున్నారు, అది ఎలా ఉండబోతుంది? మన జంక్షన్స్ మొత్తం మేజర్ బ్రిడ్జ్ వచ్చేసి E4, E5, E6, E7, E8, E9
బ్రిడ్జ్ మొత్తం కెనాల్కి క్రాసింగ్ ఉంటుందండి, అది కూడా ఆల్మోస్ట్ జరుగుతుంది. మనం ప్రధానంగా గ్రీనరీ అంటున్నారు, అంటే గ్రీనరీతో పాటు పర్యాటకులు కూడా, జనాలు కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ పర్యావరణాన్ని వీక్షించే దిశగా కూడా ఉండబోతుంది. ఎలా ఎస్ సార్, ఉంటుంది సార్. ఎలా ఉంటుంది దానికి? గ్రీనరీ వచ్చి మొక్కలుగా పార్కింగ్ కోసం, పార్కింగ్ మన సైకిల్ ట్రాకింగ్ కూడా సైడ్ ఉంటుంది సార్. గ్రీన్ జోన్ దాటిన తర్వాత ఇక్కడ గ్రీన్ జోన్ వస్తుంది సార్. ఓకే, గ్రీన్ జోన్తో పాటు ఇంకేం వస్తాయి? గ్రీన్ జోన్ తర్వాత సైకిల్ ట్రాక్ వస్తుంది సార్. N16కి అలైన్మెంట్లో క్రాసింగ్ ఉంటుంది. మొత్తం ఈ రోడ్డుకు, ఎందుకంటే ప్రధానంగా మనం నెక్కల నుంచి దొండపాడు వరకు ఉంటుందని నేపథ్యంలోని దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో మనకి లోతు ఎంతవరకు? లోతు వచ్చేసి మనకి 16-17 ఉంటుంది సార్. కొన్ని ఏరియాలో 19 కూడా ఉంటుంది సార్ మన గ్రౌండ్ లెవెల్ నుంచి. ఇప్పుడు వచ్చేసి కెనాల్ బెడ్ లెవెల్ వచ్చేసి 19 మీటర్ డెప్త్లో ఉంటుంది సార్. ఫ్రంట్కి వచ్చిన తర్వాత క్రాసింగ్ వచ్చి కొండవీటి వాగు గ్రావిటీ కెనాల్ క్రాసింగ్ కూడా మనం అది కూడా ఉంటుంది సార్. అంటే ప్రస్తుతం మనం ఇక్కడ చూస్తున్నాము, ఇక్కడ చూసినట్టయితే వాటర్ ఫ్లోటింగ్ కూడా మనకి కనబడుతుంది. అయితే ఈ తర్వాత, అంటే దీని తర్వాత దీనికి సంబంధించిన పెండింగ్ వర్క్ ఏది ఉంది చెప్పండి ఒకసారి. పెండింగ్ వర్క్ వచ్చేసి బ్రిడ్జెస్ దగ్గర ఉంది సార్. దీని కనెక్టివిటీ కూడా వైకుంఠ బ్యానర్కి అప్రూవల్లో ఉంది. ఇక్కడ మన పెద్ద జీరో చైన్ నెక్కల నుంచి పెద్దపరిమి దగ్గర కూడా ప్రపోజల్ చూస్తున్నారు సార్. అది కూడా కనెక్టివిటీ ఉంటుంది సార్. పూర్తి ఇన్ఫర్మేషన్ ఎలా ఉందంటే మనకి నిర్మాణ సంస్థ నుంచి తెలిసిన సమాచారం వరకు కొంత భాగం వరకు గ్రానైట్ అంటే గ్రావెల్ వేస్తారు, దాంతోపాటు కాంక్రీట్ వేస్తారు. ఆ కాంక్రీట్ వరకు ఒక లెవెల్ వేసిన తర్వాత ఈ మొత్తం కూడా గ్రీనరీ వస్తుంది. ఇందాక నేను చెప్పినట్లాగా రెండు విభాగాలు, అంటే రెండు సైడ్లకు సంబంధించి లెఫ్ట్ హ్యాండ్ సైడ్, రైట్ హ్యాండ్ సైడ్ చూసినట్టయితే 20 మీటర్లకు సంబంధించి గ్రీనరీ వస్తుంది. ఈ ప్రదేశంలోని సైక్లింగ్ ట్రాక్ వస్తుంది. దాంతోపాటు మనకి పక్కన చూసినట్టయితే వాకింగ్ ట్రాక్ కూడా ఇక్కడే నిర్మిస్తున్నారు. ఇంకా అటుపక్క చూసినట్టయితే మనకి N16 రోడ్డు ఉంటుంది. N16కి సంబంధించిన పక్కనే దానికి సంబంధించిన యూటిలిటీస్, ఎలక్ట్రికల్ కేబుల్స్, దాంతోపాటు డ్రైన్ వాటరు, దాంతోపాటు స్టోమ్ వాటర్ లాంటి కూడా N16 రోడ్డుకి పక్కనే వస్తున్న నేపథ్యంలో దాని ఆనుకునే వాకింగ్ ట్రాక్, సైకింగ్ ట్రాక్ ఉంటుంది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లోని ఇది నిర్మాణం మొత్తం పూర్తయిన తర్వాత అమరావతి రాజధాని ప్రాంతంలోని కూడా అద్భుతంగా కనిపించే అవకాశాలు మనకు కనబడుతున్నాయి. ఇది అమరావతి రాజధాని ప్రాంతంలోని కొత్తగా నిర్మిస్తున్న గ్రావిటీ కెనాల్కి సంబంధించి కూడా నిర్మాణానికి సంబంధించిన తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ రంగాతో గాలిబ్ షాన్, C24 అమరావతి.